అందుకే శనార్థి నేను మీ కామల్లో వినాల అందరు ఎట్లున్నారు, నేనైతే మస్తుగా ఉన్నా. హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మవారి ఘటం తీసుకొచ్చిన నెక్స్ట్ డేనే ఒగ్గోళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ వచ్చినారు ఊరు నుంచి రావాలి. మళ్ళీ ఏంటంటే పొద్దున్నే మల్లన్న స్వామికి పాలు పట్టియాలి, మధ్యాహ్నము బోనాలు తీయాలి, రాత్రి తొట్టెలు తీసుడు అన్నీ ర్యాండమ్గా ఒకటి అయ్యేసరికి కొంచెం హడావిడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి మల్లన్న స్వామికి పాలు పట్టించేసి ఒక పని అయిపోతుంది కదా, దాని తర్వాత మిగతా పనులన్నీ మనం చేసుకోనీకు ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చి స్టార్ట్ చేసి, ఇక మన అందరికీ తెలిసిందే ఒగ్గొద్దులు వచ్చేటప్పుడు మనం నీళ్ళ శాఖతోనైతే వాళ్ళని ఇన్వైట్ చేస్తాం కదా. వాళ్ళు డోల్ సప్పుడుతోనే వచ్చినారు. మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక కూడా మల్లన్న విగ్రహం దగ్గర పాట పాడడము, డోల్ సప్పుడు చేసుడు అయితే స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత మల్లన్న విగ్రహానికి అయితే మంచిగా పాలతోని, నీళ్ళతోని, నెయ్యితో, పసుపుతోటి అయితే అభిషేకం లాగా చేసేసినారు. తర్వాత కత్తి ఉంటుంది కదా, కత్తిని కూడా మంచిగా పసుపు అంతా రాసి పసుపు పెట్టేసి బొట్లు పెట్టి ఒగ్గోళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే ఇంక అమ్మ బోనం ప్రిపరేషన్ చేస్తుంది. మేము ఒకసారి మల్లన్న పట్నాలు వేసుకున్నప్పుడు ఐలోని జాతరకి వెళ్ళినప్పుడు బోనం చేసుకునే సర్వలు అయితే తీసుకున్నాము. కానీ మల్లన్నకి పాలు పట్టిస్తున్నాం కాబట్టి కొత్త బోనం తీసుకోవాలని చెప్పేసి మా అమ్మ అయితే కొత్త సర్వ తీసుకుంది. ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. అక్కడ ఆల్రెడీ బోనం అంతా ప్రిపరేషన్ అయిపోయింది, ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది కదా అని చెప్పేసి కథను అయితే స్టార్ట్ చేసినారు. అంటే మల్లన్నకి పాలు పట్టించే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసినారు. నిజంగా మల్లన్న పాలు పట్టించుడు నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూసిన. అంటే మల్లన్న పట్నాలు, ఎల్లమ్మ పట్నాలు ఇవి చూసినా కానీ మల్లన్న స్వామికి పాలు పట్టించుడు అయితే ఇదే మొదటిసారి. మేమైతే అనుకోలేదు ఎల్లమ్మకి బోనం చేసేసి తొట్టెలు దిద్దాము అని అనుకున్నాము. కానీ కొంతమంది సజెస్ట్ చేసింది ఏంటంటే, మీరు ఎట్లా ఇంత పెద్ద పండుగ చేసుకుంటున్నారు కదా, మీ ఇంటి దేవుని కూడా కొంచెం మొక్కుకుంటే బాగుంటుందని చెప్పేసి అన్నారు. ఇంకా చాలా హడావిడి, ఎందుకంటే టెన్షన్ అన్నమాట. ఒకటే రోజు 3 పండగల్లాగా అయిపోయింది. ఆ సామాన్లు కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి, హడావిడి అయిపోయి ఉండే. అండ్ ఇక్కడ నన్ను మాణిక్యాలు పట్టుకోమని. సరే, కానీ మీకు కూడా నాలాగా బండారి పెట్టుకున్నాడు అంటే ఇష్టమా? ఇష్టమైతే కమెంట్ చేయండి. ఇక మల్లన్న స్వామికి కథ ఎప్పుడు అంతా డోల్స్ అప్పుడు నాకు బాగా అనిపించింది. నాకు ఎందుకేమో కొంచెం భయంగా, టెన్షన్గా కూడా ఉండే. ఇంటి ఆడవిలను కాబట్టి నేనైతే మాణిక్యాలు పట్టుకున్నాను. నేను ఒకటైతే అడ్రస్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే, నిజంగా ఇంత పెద్ద పండుగని ఉదయ్ అయితే ఒక్కడే తన చేతుల మీద తన ఇష్టంతో చాలా బాగా చేసుకున్నాడు. అంటే ఇటు ఒగ్గోలను మేనేజ్ చేయాలి, బోనం ఎత్తుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మేనేజ్ చేయాలి, అండ్ నైట్ తొట్టేటప్పుడు వాళ్ళని మేనేజ్ చేయాలి. ప్రతి ఒక్కటిని మేనేజ్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చాలా బాగా చేసుకున్నాడు. నిజంగా ఇంత పెద్ద పండుగ ఇంత ఒక చిన్న అబ్బాయి చేసినాడు అంటే ఇట్ ఇంపాసిబుల్, బట్ స్టిల్ హీ డిడ్ ఇట్. అనుకున్నట్టు అయిపోయింది. పండుగ అంటే ఒకటా రెండా చాలా ఉంటాయి. ఇది తెచ్చుడు, అది తెచ్చుడు, ఒక్కటి తక్కువైనా మళ్ళీ బయటికి పోయి మళ్ళీ తీసుకొని రావాలి. ఎవరున్నా లేకున్నా మన పని మనం ఇష్టంగా చేసుకోవడంలోనే హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఎవరు రాలేదు అది అని అనుకోకుండా ఉదయ్ మాత్రము సింగిల్ హ్యాండ్తో చాలా బాగా మేనేజ్ చేసుకున్నాడు. అండ్ మీరు చూస్తూ ఉండండి వ్లాగ్ మొత్తం కూడా. నేను వాయిస్ ఓవర్ ఇంకా ఆపేస్తాను, మీరు వినండి ఎట్లా ఉంది ఏంటని చెప్పేసి. పింటి కన్న కొడుకును గురుమింటికి తండ్రి నీ కొల్లవారి కళ్ళు ఎల్లవారి పుట్టిన పురాణము కొరింది ఆదివారం లక్ష్మీదేవి రావే చిన్నమ్మ రావే
తల్లి పార్వతమ్మ ఆమె వెలుసను కాబట్టి చేసే ఆ పరమంతులు దుర్గవంతు కంటికి రేపు కాపాడను మరి కాదు స్వామి భగవంతుడు ఎవడైనా బాలులా దేవుడు భగవంతుని సదాయ పిల్లల బాబులు సలహుంటాయి మళ్ళీ కాదు స్వామికి ఇలా పాల్గొంటే పాల్గొంటే సంసారము కావాలి మంచి ముట్టుకుంటే బంగారం కావాలి పచ్చి ముక్కలు చేత పట్టుకొని అంత లేపించి భగవంతుని నేను కొడుకు కలుగునై కొట్టు పెట్టి ఆరోగ్యం చేసి కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు
మా తమ్ముడు ఆకలికి ఉండడు, కానీ ఆ రోజు చాలా నిష్టగా పూజ చేసుకున్నాడు. అలాంటిది ఇంకా ఇలాంటి పండుగలు ఏవైనా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నిష్టగా ఉంటాడు. అన్నం తినడు, ఏం తినడు. ఒక పొద్దు మీదనే ఇదంతా పండుగ అయింది. అమ్మ ఇంకా తమ్ముడు ఒక పొద్దు ఉండే. నేను కూడా మ్యాక్సిమం ఈవినింగ్ వరకు ట్రై చేసినాను, కానీ ఇంకా బోనాలు ఎల్లమ్మ బోనాలు గుడికి తీసుకొని వెళ్ళిన తర్వాతనైతే మేము అందరము ఫుడ్ అయితే తిన్నాం. అప్పటి వరకు ఉదయం పచ్చి మంచినీళ్ళు కూడా తాగలే, అంత నిష్టగా ఒక్క పొద్దు అయితే ఉన్నాడు. ఇంకా మలన స్వామి దేవుడు వెళ్ళిపోతాడు అన్న టైంలో ఇట్లా ఎవరైనా చూపించుకునే వాళ్ళు చూపించుకోవచ్చు, జపించుకునే వాళ్ళు చెప్పించుకోవచ్చు అన్నట్టుగా అట్లా వాళ్ళ మీద ఇరగోలు వేసి ఉదయకి నోట్లో అయితే పసుపు వేసిన తర్వాత చెప్తున్నాడు అన్నమాట, నీకు నల్ల బట్టలు సూట్ అవ్వదు, నువ్వు వేసుకోకూడదు అన్నట్టు చెప్తూ ఉండే. ఇక్కడ నాకు ఎందుకో తెలీదు, మల్లన్న స్వామి నా మీద ఇరగోలు వేయగానే కొంచెం ఏదో ఒక టెన్షన్ అట్లా ఉండే. బట్ ఆయన ఒక మాట చెప్పినాడు, ఆ మాట వినగానే నా మనసు చాలా అంటే చాలా బాధ వేసేసింది, కనెక్ట్ అనిపించింది. మనుషులకే కదా బాధలు, మనుషులకే కదా కష్టాలు, మనకి తప్ప ఇంకెవరికి ఉండే అనేసరికి నాకు కళ్ళల్లోకి నీళ్ళు తిరిగినాయి. అబ్బా దేవుడా, నువ్వన్నా నన్ను అర్థం చేసుకున్నావు, నీకన్నా అర్థమైంది అన్నట్టు నాకు అనిపించి. రేవంత్ మా మాట ఇంటలేడు, బాగా అల్లరి చేసినారు, ఈరగోలతో కొట్టి ఒకసారి భయం ఉంటాయని చెప్పి అని ఉండే. అయిన తర్వాత జోగిని, అనురాధ ఇంకా దుర్గేష్ అన్న వాళ్ళకి బియ్యం పోసి చీరలు అయితే పెట్టినాము. ఇది ఇవాళ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్.